సమరం భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతున్న ఆత్మహత్యల గురించి తెలుసుకుందాం. సూసైడ్ టెండెన్సీ ఎందుకు యువతలో పెరుగుతోంది, దానికి కారణాలు, నివారణ మార్గాలు చూద్దాం. దేశంలో బలవన్మరణాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 5 ఏళ్లలో 30% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. కుటుంబ కలహాలు, ప్రేమించిన వారు దక్కలేదని నిరుత్సాహం, పరీక్ష తప్పామనో, ఆర్థిక ఇబ్బందులో, ఉద్యోగం లేదనో, పంట పోయిందనో, గిట్టుబాటు ధర రాలేదనో, ఇలా పలు కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అనేక మంది. ఇలా అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపోతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు వదిలేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది ఆందోళన కలిగిస్తోంది. కొన్ని సందర్భాలలో ఆత్మహత్యకు కారణాలను విశ్లేషిస్తే హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆత్మహత్యలకు పాల్పడే వారిలో యువతే ఎక్కువగా ఉండడం మరీ ఆందోళనకరం. ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో కొన్ని లక్షణాలు ఉంటాయని, వాటిని ముందుగానే గుర్తిస్తే ప్రాణాలతో వారిని కాపాడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తే ఆ ఆలోచనల నుండి సులువుగా బయటపడతారు. ఆత్మహత్యకు పాల్పడే వారిలో 3 రకాల కారణాలు ఉంటాయి. మొదటిది జన్యుపరంగా సంక్రమిస్తుంది. కుటుంబంలో 2-3 తరాల్లో వారు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్లయితే వారసుల్లో ఆత్మహత్య చేసుకునే ఆలోచన ప్రస్తుత తరానికి 8 నుండి 10 రెట్లు ఉంటుంది. ఈ ప్రక్రియలో ముందు తరం వారి కంటే వారి బిడ్డలు, మనవళ్లలో ఆందోళన, ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపిస్తుంది. పెరిగిన వాతావరణం కూడా ఆత్మహత్యకు కారణమవుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో నొప్పులు భరించలేని వారు, ఎక్కువ కాలం కుటుంబంపై ఆధారపడి జీవించేవారు ఆత్మహత్యకు గురవుతారని కారణాలుగా చెబుతున్నారు. వీటన్నిటికీ ఒకటే కారణం, మెదడులోని సెరటోనిన్ అనే రసాయనం తగ్గడం. దీంతో ఒత్తిడికి, ఆందోళనకు గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడాలనే ఆలోచన కలిగిన వారు అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ ఆలోచన కలిగిన తరువాత ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడతారు. వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను ఎవరు అడగకుండానే ఇచ్చేయడం, వేదాంతాలు మాట్లాడటం, పక్కనున్నవారు ఏం చెప్పినా, అడిగినా పోతే పోనీ లాంటి సమాధానాలు రావడం, నేను పోతే ఏమవుతుందిలే వంటి మాటలు వారిలో ఆత్మహత్య ఆలోచనలో ఉన్నట్లు గుర్తించడానికి తోడ్పడతాయి. ఇలాంటి వారిని గుర్తించి మానసిక వైద్యుల వద్దకు తీసుకువెళితే ఈ ఆత్మహత్యలను నివారించవచ్చు. ఆత్మహత్య ఆలోచన ఉన్న వారిని గుర్తించిన తరువాత వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా ఉండనీయరాదు. ఆ ఆలోచన ఉన్నవారు తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారిని ఒంటరిగా వదలకుండా వెంట ఉండటంతో పాటు వీలైతే నలుగురిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించాలి. తరువాత వెంటనే మానసిక నిపుణులను సంప్రదించాలి. ఈ ఏడాది చర్చల ద్వారా ఆశ కల్పిద్దాం అనే థీమ్తో ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరిపారు. ఆత్మహత్య మాట్లాడకూడని విషయం కాదు. మానసిక ఆందోళన ఉన్నవారే ఆత్మహత్య చేసుకుంటారనేది అపోహ. దీనికి ట్రీట్మెంట్ లేదు అనేది కూడా అపోహే. ఈ అపోహలను వీడి మానసిక చికిత్స చేయించడం వారికి తిరిగి ప్రాణాలు నిలబెట్టేలా చేస్తుంది. ఈరోజు మనం ఆత్మహత్యలకు కారణాలు, వాటి నివారణ మార్గాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవితా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.